కడప బెంగళూరు 4 లేన్ల రోడ్డు పక్కన పెడితే ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నంత వేగం కడప బెంగళూరు రైల్వే లైను తర్వాత మందగించిందంటే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అదేం పెద్దగా ముందుకు సాగలేదు. ఇప్పటికీ కూడా అది ఎట్లాగే ఉంది అంటే ఆ విషయంలో రైల్వే మినిస్ట్రీకి సంబంధించి దే మెయిన్లీ డిపెండ్ అండ్ క్యాలిక్యులేట్ ఆన్ ఆర్ఓఆర్ ఫ్యాక్టర్, రేట్ ఆఫ్ రిటర్న్ మీద ఉంటుంది. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంపార్టెంట్. సర్వే చేస్తే వాళ్ళకి 14+ ఉండాలి. కడప బెంగళూరు వచ్చి 9% వచ్చింది, 8 to 9% వచ్చింది. సో బ్యాక్వర్డ్ ఏరియా. వాళ్ళు ఏమన్నారు, స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఈ లైన్ ఇస్తామన్నారు. సో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకుని 500 crores రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటట్టు 500 crores సెంట్రల్, 1000.23 crores అది టోటల్, అంటే 1,023,00,000. సరే ఈ లెటర్ తీసుకుపోయి ఇచ్చాను, శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించిన తర్వాత రైల్వే లైన్ మొదలైంది. రైల్వే ఘాట్ సెక్షన్, ఇది రాయచూటి ఘాట్ సెక్షన్లో 150 feet డిఫరెన్స్ వస్తుంది అటు ఇటు. బ్రిటిషర్సే 1920లో సర్వే చేసి రైల్ నెట్వర్క్ ఇట్లా వేసేదానికి వీలు పడదు బికాజ్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ అని చెప్పారు. సో వేంపల్లి మీద లైన్ తీసుకోమన్నారు. వేంపల్లి, చక్రాయపేట, కోన, లకిరెడ్డిపల్లి, రాయచూటి ప్లస్ అగైన్ కోన, ఆ విధంగా మదనపల్లి నుంచి పుంగనూరు అని అనుకున్నాం. పుంగనూరు నుంచి కోలారు బెంగళూరు 280 kilometers టోటల్ రఫ్లీ వస్తుంది అని చెప్పి శాంక్షన్ చేసాం. అంతా అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, డబ్బు ఇచ్చినారు, వాళ్ళు డబ్బు ఇచ్చినారు, కొంతవరకు అయింది. ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు కంపేర్ చేస్తే 1,000 crores కాదు, ఇంకా 2-3 వేల కోట్లు అవుతుంది. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను నేను. సార్, ఇట్స్ ఎ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, రైల్ నెట్వర్క్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేదానికి ప్రజలు స్థితిగతులు కొంచెం మారుతాయని రాశాను. ఇప్పుడు ఆర్థిక విధానాల్లో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఏదో విధంగా ఆ లైన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి. వర్క్ ఏం నిలబడలే. సెంట్రల్ ఏదో ఒకటి ఫైనాన్స్లో బడ్జెట్ అప్పుడు అంతో ఎంతో. ఆ రైల్వే లైన్ కోసం చిత్తూరు జిల్లా ప్రజలు, అంటే మదనపల్లి ప్రజలు చాలా ఆశగా, కడప జిల్లా ప్రజలతో పాటు మదనపల్లి ప్రజలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవమే. ఆ కళను సాకారం చేస్తాం, దాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇక్కడ మరో విశేషం తీసుకుంటే, మదనపల్లె వరకు తీసుకుంటే 2004లో బీఫామ్ వచ్చినా సంతకం లేకపోవడంతో టికెట్ స్థానం కోల్పోయిన షాజహాన్ను 2009లో తిరిగి అభ్యర్థి, అంటే చివరి నిమిషం వరకు కూడా అందరిని అనౌన్స్ చేస్తున్నారు. ఆ నిమిషం వరకు కూడా నరేష్ కుమార్ రెడ్డి అభ్యర్థి, నరేష్ కుమార్ అంటే పేరు పంపించారు రాజశేఖర రెడ్డి గారు కేంద్రానికి, సెంట్రల్కి. నరేష్ కుమార్ రెడ్డి పేరునే ప్రతిపాదిస్తారు. కానీ చివరి నిమిషంలో మీరు గులాబ్ నబీ ఆజాద్ వారి ద్వారా కొంతమందిని సంప్రదించి పేరును మార్చి షాజహాన్కి టికెట్ ఇప్పించారనేది ఒక అపవాదం. 2004లో కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకుని వచ్చింది. కాంగ్రెస్ సిడబ్ల్యూసి నిర్ణయం ఏమంటే మైనారిటీస్కు ఒక సీట్ కేటాయించాలి చిత్తూరు జిల్లాలో అని. మదనపల్లి కేటాయించినారు. అక్కడ కంపారిటివ్లీ బలిజ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, దెన్ ముస్లిమ్స్ ఉన్నారు. ఆ విధంగా కాకుండా పాలసీ మ్యాటర్ కింద ముజీబ్ హుస్సేన్కి ఇచ్చారు, మళ్ళీ సిస్టర్కి ఇచ్చారు, తర్వాత థర్డ్ పర్సన్ షాజహాన్. ఈ ఎలక్షన్స్లో షాజహాన్కి ఇవ్వాలా. నరేష్ రెడ్డి గారి పేరు ప్రపోజ్ చేసింది కూడా వాస్తవమే, కాదనిలే. రాజశేఖర రెడ్డి స్వయాన చెప్పారు, సారీ సాయి, ఐ కాంట్ హెల్ప్, ముస్లిమ్స్కే ఇవ్వాలా, ముస్లిం పేరు ప్రతిపాదన చేయని. షాజహాన్కి తెలియదు, నేను షాజహాన్ పేరు చెప్పినట్లు కూడా తెలియదు. అక్కడ ఉన్నటువంటి బలిజ రెడ్డి కమ్యూనిటీస్ని అడిగాను, హూ విల్ బి ద బెస్ట్ క్యాండిడేట్ అంటే నాన్ కాంట్రవర్షియల్ షాజహాన్ అని చెప్పారు. సో నేను షిరిడీకి వెళ్తున్నా, రైల్లో నుంచి ఫోన్ చేశాను నేను, రాజు ఇట్లా షాజహాన్ పేరు ఇచ్చారు, షాజహాన్ ఎవడు అని అడిగాడు ఆయన. ఇట్లా అబ్బాయి మంచివాడు, బస్సు అన్నారు అని చెప్పాను. షాజహాన్ గెలిచిన తర్వాత సార్ దగ్గర బొకే తీసుకుని వెళ్తే, నాకు కాదయా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ ఎంపీకి చెప్పాను. అట్లా ఉంటాయి కొన్ని పాలసీ మ్యాటర్స్. కాంగ్రెస్లో తెలుసు ఓడిపోతుందనే కూడా వాళ్ళు నిర్ణయం. ఆ విషయంలో నరేష్ కుమార్ రెడ్డి కూడా మీతో విభేదించినట్లు అట్లా ఏం లేదు. నరేష్ చాలా క్లోజు, ఒక తమ్ముడు లాంటి వాడు. అట్లా విభేదాలు మాకు లేనేలేవు. నరేష్ నేను ఎప్పుడైనా వెళ్తే ఈరోజు కూడా ఆతిథ్యం ఇచ్చి నన్ను గౌరవిస్తారు, కానీ
అట్లాంటిది ఏం లేదు. విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ పైన మీరైతేనేమి మీ స్నేహితులు రాష్ట్ర పూర్తిగా స్థాయిలో పోరాటం చేశారు. అంటే అలాగే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేది ప్రజల్లో ఉంది. ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి మేమే గెలుస్తామనేసి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి అంటే మీకు ఎంపీ స్థానము ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇచ్చినా కూడా మీకు రేపొద్దున కేంద్ర మంత్రి ఇస్తారా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లను కాదని మీకు మంత్రిగా ఇచ్చే అవకాశం కూడా లేదు. చాలా దూరం పోతున్నారు ఈ సబ్జెక్ట్లో.